నీ సొంత శక్తితో, నీ ఎబిలిటీతో, నీ సాహసంతో, నీ ఇన్ఫ్లుయెన్స్ తో నువ్వు ఏదో చేయాలని తపన పడుతూ ఉన్నావు. ఇది జరగదు ఓ మానవుడా, ఓ క్రైస్తవుడా, ఇది జరగదు. దేవుడు నీకు కావాలి. దేవుడు నీకు కావాలి అంటే దేవుని శక్తి కూడా నీకు కావాలి. దేవుని శక్తితోనే ఏదైనా సాధ్యము. నీవు అనుకున్నట్లుగా నీ మార్గములలో, నీ సొంత తలంపులలో నీవు చివరకు ఫెయిల్యూర్ గా మిగిలిపోకుండా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నీ సొంత మార్గములలో నీవు వెళ్ళి నీవు అవస్థ పడకూడదు. అది దేవుని కొరకే అని నీవు చెప్పినా, అది పరిచర్య కొరకే అని నీవు చెప్పినా, అది స్వార్థీకరణ కొరకే అని నీవు చెప్పినా, నీ సొంత మార్గం ఏదైతే ఉందో అది ఫలితాన్ని ఇవ్వదు. అది దేవుడు తృణీకరిస్తూ ఉన్నాడు. దేవుడు దాన్ని అంగీకరించట్లేదు. దేవుడు దాన్ని దూరం పెట్టమని కోరుకుంటూ ఉన్నాడు. నీవు ఆయనకు దగ్గరికి రావాలని కోరుకుంటున్నాడు. ఆయనకు నీవు సమీపంగా రావాలి అని కోరుకుంటూ ఉన్నాడు.